ఇక్కడ చూడండి, ఇదిగో మా బాబాయ్ అయితే ఒక వైర్లు అయితే తెగిపడిపోయిన వైర్లు అయితే తీసాడు ఇక్కడ. ఇదిగో ఎప్పుడైతే చూడండి వెనకాల యొక్క ఇంద్రధనుస్ అయితే అక్కడ ముక్కలనా? ఇవి ముక్కలు రాజు, ఏవి? ఇగో ట్రాన్స్ఫర్ దాంట్లో ముక్కలు. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం మేము వచ్చి పెద్దగా వర్షం అయితే పడింది మా ఊర్లో. వర్షం పడేసి తగ్గిన తర్వాత చిన్నగా చినుకులు అయితే వస్తుండే. ఆ టైంలో ఒక మెరుపు అయితే వచ్చింది. మెరుపు వచ్చిన తర్వాత పెద్దగా ఒక పిడుగు అయితే పడింది అనమాట. అది కూడా మా ఊరి ఆనుకొని ఉన్నటువంటి ఒక మా ట్రాన్స్ఫర్ దగ్గర అనమాట. ఆ ట్రాన్స్ఫర్ మొత్తం కూడా ఇంకా ఎగిరి పేలిపోయింది అనమాట. మొత్తం అంతా కూడా బాగాలేదు. ఈ విధంగానే మా గిరిజన ప్రాంతంలో ఈ సంవత్సరం అయితే చాలా మంది కూడా చనిపోతున్నారు. అది ఎలాంటి అంటే కొంతమంది పశువులకి వెళ్ళి ఉండేసి అక్కడ ఎక్కడ చెట్ల కింద ఉంటే మంచి అక్కడ పిడుగు పడితే అక్కడ చనిపోవడం, కొన్ని మేకలు కొన్ని పశువులు కూడాను చాలానే చనిపోతున్నాయి. రీసెంట్ గా అయితే చూసినట్లయితే మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు, న్యూస్ లో కానీ వార్తల్లో వీటన్నిటిలో కూడా మీరు చూసే ఉంటారు. ఇద్దరు ఆడపిల్లలు అలానే మంచి ఒక మగతను పనికి వెళ్ళి ఉండేసి వస్తుండి అక్కడ చెట్టు కిందన వర్షం పడితేనే చింత చెట్టు కిందన ఉన్నారనమాట. అక్కడ పిడుగు పడడం వలన అక్కడికక్కడే ఒక కుక్క అలానే ముగ్గురు మనుషులు అనమాట స్పాట్ లో చనిపోయారు. అలానే రీసెంట్ గా మన అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే కొంతమంది అయితే క్రికెట్ ఆడుతుండేసి కొంతమంది అంటే ఆ ఊరికి దగ్గర కనుక ఇంటికి అయితే వెళ్ళిపోయారు. మామూలుగానే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి చెట్టు కిందకి అయితే ఇద్దరు ఉండారనమాట. ఒకడైతే స్పాట్లు అక్కడ చనిపోయారు, ఇంకొకడేమంచి బాగా సీరియస్గా ఉందని అన్నారు అనమాట. సో ఈ విధంగానే చాలా చోట్ల మా యొక్క గిరిజన ప్రాంతాల్లో కానీ అనేక చోట్ల కూడా ఈ యొక్క పిడుగుపాటు గురై చాలా మంది అయితే చనిపోతున్నారు. మీరు కూడా యొక్క వర్షాకాలంలో కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. సో మేము కూడా అడవికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అయితే ఇలానే పడుతుంటాయి. ఎందుకని చెప్పేసి అడవికి వెళ్ళిన సరే వెంటనే మేమైతే ఊరికైతే వచ్చేస్తాము. ఈ చిన్ని వీడియోలో మీకైతే మా ఊర్లో పడినటువంటి పిడుగు కూడా మీకైతే ఎలా పడింది, ఎక్కడ పడింది అనేది అంతా కూడా మీకైతే చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అక్కడ ముక్కలనా? ఇవి ముక్కలు రాజు, ఏవి? ఇగో ట్రాన్స్ఫర్ దాంట్లో ముక్కలు. ఒకటి అమ్మ మొత్తం ఇంకా బ్లాస్ట్ అయిపోయింది కదా. బ్లాస్ట్ అయిపోయింది. ఆ పైన కొద్దిగా ఎండు పొగలు వచ్చినట్టు అవుతుంది చూడదు. అక్కడ ఊడిపోయింది రాజా, టవర్ దగ్గర కిందకి వెళ్ళిపోయింది కదా. అది కిందకి వెళ్ళిపోయింది, చివరికి వెళ్ళిపోయింది. మా ఊర్లో పిడుగు పడ్డం అంటే ఇదేమైనా మామూలు విషయం కాదు. పడిపోయింది. ఆ శివారిని కూడా అట్కాసి కూడా వెళ్ళిపోయాయంట ముక్కలు లాంటివి. ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోయాయి ఇలాంటి ముక్కలు. ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోయాయి. ఒకటి అమ్మ చూస్తున్న ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా తీసుకురాట ఒకసారి. పిల్లలు అయితే తీసుకొస్తున్నారు మా వాళ్ళు. అక్కడ వరకు వెళ్ళిపోయాయంట. ఇక్కడ పిడుగు పడింది కదా ఎవరి దగ్గర అంటే ఈ ట్రాన్స్ఫర్ పైన, అక్కడి నుంచి పేలిపోయి మొత్తం అంతా కూడా ఇంకా మాల్ అయితే తీసుకొచ్చారు. ఇది చూడండి, చిన్న చిన్న ముక్కలు అంటే. అంత దూరం వెళ్ళి అక్కడ ఏముండిందని ఇక్కడ అంత ఇది అవడానికి ఇక్కడే పిడుగు పడింది ఇక్కడ, లేకపోతే వేరే ఎక్కడ చోట ఏదన్నా. ఇగో మన్ని కూడా తీసుకొచ్చాడు ఒకటి. చాలా గట్టిగా తగిలింది పిడుగు. ఎక్కడ పడిందో తెలియదు మరి, ఎటు పడి ఉంటుంది అంట పిడుగు. ట్రాన్స్ఫర్ దగ్గర కాదేమో రాజు, చాలా దారుణం ఇది. మా ఊరి వాళ్ళందరూ కూడా నేను బయటకు వస్తారు ఇంకా చూడడానికి. చూడండి ఎలాగ వస్తున్నారు. ఇదంతా కూడా భయం భయం ఇదంతా. ఇటు పక్క అంతా కూడా ఎగిరిపోయాయంట. చిన్న చిన్న ముక్కలు అంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడాను. ట్రాన్స్ఫర్ పైనటువంటి మూత అయితే మీకు చూపిస్తాను. ఆ పైన ఒకటి ఉండింది. అది మీరు ఎక్కడ ఉంటారు తాతగారు? మంట దగ్గర. ఓహో, ఒక్కసారిగా మామూలుగా పేర్లేదు మీకు. ట్రాన్స్ఫర్ పైన ఉన్న మూత అయితే మీకు చూపిస్తాను, ఆగండి. చూడండి చిన్న చిన్న ఇవన్నీ కూడా అక్కడవే వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు. ఒక ముక్కలు అంటూ అనమాట. ఎగిరిపోయింది పిడుగు. మరి పడ్డం ఎక్కడ పడింది తెలీదు. ఈ మూత చూడండి ఇక్కడికి వచ్చి పడింది. ఇది ఆ పైన ఉన్నటువంటిది బిగించుంటారు కదా, అది ఆ ట్రాన్స్ఫర్ పైన. అమ్మ చూడ్డానికి భయంకరంగా తగిలింది ఇది. మరి ఆ పిడుగు ఏ ప్రాంతంలో పడిందో ఎక్కడ పడిందో తెలీదు. అక్కడ చూసినట్లయితే మీరు బాగా గమనిస్తే నెమ్మదిగా ఒక పొగ లాంటిది వస్తుంది అనమాట అక్కడ. చూడండి ఇది అక్కడి నుంచి చూస్తున్నారు కదా, అక్కడ ట్రాన్స్ఫర్ మధ్య నుంచి ఏ విధంగా పొగలు కక్కుతుందో. వర్షం వస్తున్నప్పుడు మేమైతే ఇంటికైతే ఉన్నాము. పిల్లలు ఉండరు కదా, వాళ్ళతో పాటు ఇంటి లోపల అయితే ఉన్నాము. కరెంట్ కూడా లేదు ఆ టైంలో. మెరుపు వచ్చిన తర్వాత పిడిగొచ్చి మరి దీని మీద పడిందా లేకుంటే ఎక్కడ పడిందో తెలియదు, కానీ ఆ మధ్య నుండి చూడండి పొగలైతే ఏ విధంగా కక్కుతుందో. మా ఊరి వాళ్ళందరూ కూడాను చూడడానికి అయితే వస్తారనమాట. మీకు చూపించాను కదా, ఇది ఇక్కడ దాని పైనటువంటి మూత అయితే ఇక్కడికి వచ్చి పడింది. మరి ఎక్కడ ఉండిందో ఏటో మరి, మామూలుగా లేదు. చిన్న చిన్న చీలపలు లాంటివి అయితే అక్కడి నుంచి వచ్చిన ముక్కలు చిన్నవి చూడండి. ఇక్కడ తెల్లగా ఉన్నాయి. ఇదంతా కూడా నవ్వు ఉన్నాయన్నమాట కిందన. ఇది
మరి ఎక్కడ పడింది అటు తెలీదు. పడ్డం మాత్రం అయితే పిడుగైతే పడింది. రీసెంట్గా చిన్నార వాళ్ళ ఇల్లు తీసినప్పుడు అయితే పైన అయితే పడింది, ఆ పైన అనమాట అక్కడ పడింది. ఈసారి మాత్రం ఊరికి దగ్గరలోనే, ఇంటికి దగ్గరలోనే పడింది ఈ ఒక పిడుగు అనేది. ఇక్కడ చూడండి మధ్యన ఇది ఉంది కదా, అక్కడ నుంచి కూడా కొద్దిగా ఉండింది, అక్కడిది మొత్తం పోయింది అనమాట. ఆ పైనుంచి క్రాస్ అయ్యి కిందకి పడిందో మరి ఎలా అని తెలియదు, కానీ ఈ కిందన అక్కడ చూడండి ఇప్పుడు కొద్దిగా పొగలనే కొద్దిగా తగ్గాయి, కానీ ఇంతక ఎక్కువ వస్తుండే. పైన మూత ఎగిరిపోయి ఆ కిందకి వెళ్ళిపోయింది అది అక్కడ. ఇదంతా కూడా ఏం లేదు, ఇంకా ఇదంతా మార్చడానికి ఇంకేం పడుతుందో తెలియదు. ఈ సెల్ టవర్ ఉండబట్ట ఇంకా దేని బట్ట తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడ పడింది. మా వాళ్ళ నుంచి ఈ వైర్లు ఉన్నాయి కదా, దీని నుంచి ఇలా వెళ్ళిపోయింది, అటు ఎక్కడికో వెళ్ళిపోయింది అనేసి అంటున్నారు. అది మాకైతే తెలియదు, మా వాళ్ళు అయితే అంటున్నారు. మరి అటు కాసి రాదనుకుంటున్నాను నేనైతే. మొత్తానికి ఇదంతా ఇంకా ఇలాగ అయిపోయింది. ఊర్లో వాళ్ళందరూ ఒక్కసారిగా గుమ్ముకూడి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలు అంటే అన్నీ కూడా ఎగిరిపోయాయి. వైర్లు లేవు, ఇంకా అక్కడి నుంచి పై నుంచి కిందకి దించిన వైర్లు కూడాను అసలు ఏమైపోయి తెలియట్లేదు. అక్కడ ఉన్న వైర్లు అక్కడి నుంచి కిందకు వస్తాయి కదా వైర్లు, అవన్నీ కూడా లేవన్నమాట, మొత్తం కాలిపోయాయి. ఇక్కడ చూడండి, ఇదిగో మా బాబాయ్ అయితే ఒక వైర్లు అయితే తెగిపడిపోయిన వైర్లు అయితే తీసాడు ఇక్కడ. ఇదిగో ఇది ఆ పైనుంచి కనెక్షన్ ఇచ్చినవి ఇక్కడవే, ఇందాక మీరు చూసారు కదా ముక్కలు, అవన్నమాట. మరిసిలు నా తల్లికాయ మొత్తం అంతా కూడాను ఎగిరిపోయేటట్టు. ఇంకా ఇదిగో అక్కడైతే ఇంకా పొగలైతే ఇంక వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఒక అరగంట తర్వాత కూడా, గంట అయినా సరే ఆ పైన అయితే తీస్తాము. అది ఒకవేళ కరెంట్ ఏమైనా వస్తే మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పేసి ఆ పైన కనెక్షన్ లాంటిది ఇదైతే ఇక్కడికి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది చూడండి. మొదటిసారి ఏమొంచి ఈ పైన ఒక చిన్నగా ఒక ఎండిపోయిన చెట్టు అయితే కనిపిస్తుంది కదా మీకు, ఆ వెనకాల అక్కడైతే పడింది అనమాట. మధ్యలో ఒక చెట్టు అయితే కనిపిస్తుంటుంది ఇక్కడ అనమాట, ఆ చెట్టు దగ్గర పడింది. ఈరోజు ఏమొంచి రెండోది మా ఊరి పక్కన ట్రాన్స్ఫర్ దగ్గర అయితే పడింది, ఒక టవర్ పక్కన. ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ ఉంది, దేనికి కూడా రాసి పెట్టిందో మరి ఏంటో తెలియదు. చూడండి ఏ విధంగా ఉందో. వర్షం అయితే ఇంకా తగ్గలేదు. ఇందాకైతే చాలా ఎక్కువ వచ్చింది కదా అన్న వర్షము, చాలా ఎక్కువ వచ్చింది. మేము అక్కడ తోటకెళ్ళి ఉండము, భయపడే ఇంకా పరిగెట్టుకుని వస్తామని. నేను అప్పుడు మనం మొన్న నేసాం కదా, అవును, ఆ గాడీలు తప్పిపోయి మొత్తం కొద్ది అక్కడక్కడ కారుతుంటే మళ్ళీ బాగా చేసి నువ్వు దిగాను. మా పిన్ని వాళ్ళు వస్తుంటే మళ్ళీ మా పిన్ని వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడుతుండేను. మెరుపులు అరుపులు వచ్చాయి. అమ్మ అంటే ఒకేసారి 2 సార్లు పేలినట్టు అయింది కదా, ఒక్కసారిగా 2 సార్లు. అంటే ఫస్ట్ పెద్దగా, తర్వాత మంచి కొద్దిగా చిన్నగా సౌండ్ వచ్చింది, మామూలుగా లేదు. మేము ఇంట్లో ఉండేమన్నా అప్పుడు, నేను నా పాప తర్వాత నుంచి నిర్మల అలా కూర్చున్నాము, పాలు పెడుతుంటే మంచి నేను పక్కన అలా కూర్చున్నాను. ఒక్కసారిగా మెరుపు ఉరుములు మొత్తం ఒక్కసారిగా వచ్చాయి, చుక్కలు చూపించేసింది. లేదు చాలా భయపడ్డాను నేను అప్పుడు, చాలా భయపడ్డాను. అంటే నేను అటుకాస ఎక్కడో పడింది, పక్కన ఈ పెద్దది ఒక మామిడి చెట్టు ఉంది కదా, అక్కడ పడిందేమో అనుకున్నాను నేను. చూస్తేనే మంచి ఊరి పక్కన ఇక్కడ ట్రాన్స్ఫర్ దగ్గర పడుతుంది అనేసి నేను అసలు అనుకోలేదన్నమాట. రాజు లాంటి చెట్లు ఊరి మధ్యలో ఉండాలని కూడా ప్రమాదం. ఈ చెట్టు దేనికి ఇక్కడ అవునవును అనేసి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ఎండిపోయిన జీరిగ చెట్టు అవుతుంది. ఆ చెట్టు దగ్గర ఎప్పుడు పడుతుంది అనేసి భయం అన్నమాట. ఇంతకు ముందు కూడాను ఇలా ఇక్కడ మధ్యలో ఒక పనస చెట్టు ఉంది కదా, అని తీస్తాము. మరి అది అక్కడ చాలా పెద్ద చెట్టు, అది కూడా తీస్తాము. ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది. వెనకాల కొండలు చూడండి, చాలా మంచిగా కనిపిస్తున్నాయి. వెనకాల కొండలు అవన్నీ కూడా చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి, బాగుంది. కానీ కొండల మధ్యన ఉండడం మంచిదే, కానీ ఇలా పిడుగులు పడుతుంటేనే ఇంకా ప్రాణభయం. ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ రీసెంట్గానే మా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఒక ముగ్గురు అయితే చనిపోయారు అనమాట. ఆ కరువు పని అనేసి అంటారు కదా, ఉపాధి పని, దానికి వెళ్ళుండరిన వర్షం వస్తుంటే అంటే ఫస్ట్ గుడిసె దగ్గరికి వెళ్ళారు. గుడిసె నుంచి అలా వచ్చి ఒక చింత చెట్టు కిందకైతే ఆగిరంట. అక్కడ కొద్దిగా వర్షం వస్తుంది కదా, అక్కడ తడవకుండా ఉందామనేసి గుడిసె దగ్గర కారుతుంటే చింత చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఉంటే స్పాట్లోనే ఒక మంచి కుక్క పిల్ల ఒకటి ఉండింది, కుక్క చనిపోయింది. అలానే 2 ఆడపిల్లలు, ఒకళ్ళు మంచి మగాడు అనమాట. ఆ చెట్టు కిందకుండి పిడుగు పడితే అక్కడ చనిపోయారు. చాలానే మేకలు అయితే ఇంకా లెక్కలేదు, ఆవులు కానీ మేకలు కానీ చాలా చోట్ల ఈ విధంగా పిడుగుపడి అయితే చనిపోతున్నాయి. మొన్న కూడా మన వీడియోకి వెళ్ళాం కదా ఆ ఊర్లోనే, అది కూడా దగ్గరలోనే పడింది. మీరు నిద్రపోయి ఉండరు. అవునవును, రామ్ నేను తెలుగుగా ఉండేము. అవును, ఆ మూమెంట్ లోనే అంత వర్షం వచ్చినా మనం టెంట్లు ఎలా తీసుకెళ్ళాలి, మనం ఎలా వెంటనే తీసి సర్ది మళ్ళీ ఊరికి అయితే రావడానికి క్యాంపింగ్ చేసాం కదా. రాత్రి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి లాస్ట్ ఫైనల్ క్యాంపింగ్ అనుకుంటా, అదే వచ్చింది కదా. అదే
ఆ క్యాంపింగ్ అయితే మళ్ళీ చేసాము అలాంటి అక్కడ కూడా. క్యాంపింగ్ అయితే మన సబ్స్క్రైబ్ అన్న వాళ్ళు అయితే కోరుకోవద్దు. అలా జరుగుతుంది అని అనుకోలేదు మరి. అంటే మనము ప్రతిసారి క్యాంపింగ్ అయినా కొండపైన చేస్తుంటాం రాజు. అవును, మనము ఈ విధంగా మళ్ళీ మనము ఇలాంటి ఎక్కడ కూడా మనకు అంటే మనకు దగ్గరలో ఎక్కడ కూడా మామూలు విశాలమైన ప్లేస్లు ఏం లేవు కదండి మనకు. ఇలా మామూలు కొండల మీద వెళ్తేనే మనకు అవన్నీ చూపించడానికి కానీ ఉండడానికి కూడా కొద్దిగా బాగుంటది. బాగుంటది. సో మనకు అటే అవుతుంది. కానీ ఇలాంటి వర్షాలు వస్తున్నప్పుడు అయితే ఇంకా క్యాంపింగ్ అయితే చేయమేమో. రాంబాబు కూడా ఇంకా ఒప్పుకోడేమో ఇంకా క్యాంపింగ్ అవన్నీ చేద్దామని అనుకోడు. చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు రీసెంట్ గా వచ్చిన వీడియోస్లలో. అవును. ఆ రాజు కొద్దిగా క్యాంపింగ్ వీడియోస్ కూడా చేయండి అనేసి మన దాంట్లో అదే నా దాంట్లో తర్వాత నుంచి మన ఛానల్ ఉంది కదా, అవును. ఆ దాంట్లో కూడా ఇంకా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇలా ఈ యొక్క క్యాంపింగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. కానీ రాజు నేను అంటే మొదటిసారి రాజు ఇంటి దగ్గర ఊరి దగ్గర పడ్డానికి అయితే అంటే 2 సార్లు. అవును ఫస్ట్ మొన్న మనం ఇల్లు అవును మీ ఇల్లు తినేసినప్పుడు ఈ రోజు ఆదివారం రోజు. మొన్న ఎప్పుడు అది శుక్రవారమా బుధవారం బుధవారం రోజు ఫస్ట్ చిన్నార వాళ్ళ ఇంటికి ఎదురుగా అనమాట. ఈసారి ఏమంచి మా ఊరి పక్కనే అక్కడ ట్రాన్స్ఫర్ దగ్గర అనమాట. రెండోది ఇంకా మూడోది ఎక్కడ పడుతుందో తెలియదు, ఊరి మధ్యన పడుతుందా ఇంకెక్కడ అది పడుతుంది కూడా కానీ. దూరం కాదు రాజు, ఇల్లు లానుకొని ఉన్నాయి. అదే ఇల్లు లానుకొని ఉన్నాయి, చాలా దగ్గర మనల్ని కూడా చూస్తారు అప్పుడు. టవర్ ఆ ఊరి పక్కన కొన్ని చెట్లు, చింత చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి చూడాలి ఇంకెలా ఉంటది అనేది. వర్షం కూడా తగ్గట్లేదండి, ఇంకా అలా వస్తూనే ఉంది రాజు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క పిడుగుపాటు అయితే మా ఊరికి ఎంతో దూరం కాదు, ఊరికి ఆనుకొని ఆ పక్కన అనమాట. ఊరి పక్కనే ఈ యొక్క సెల్ టవర్ కి వేసినటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే పడింది అనమాట. మేమైతే అనుకోలేదు ఇంత దగ్గరలో పడ్డం అనేది. సో మీలో ఎంతమంది ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఇదనమాట మీ ప్రాంతంలో పిడుగుపాటు ఎలాగున్నాయని కూడా కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే విపరీతంగా పిడుగులు అయితే పడుతున్నాయి కదన్నా. ఈ యొక్క వర్షాలు పడుతుండడం వలన కొండల మీద వెళ్ళడం కూడా భయం వేస్తుంది. ఆవులు తీసుకెళ్ళడానికి కానీ తర్వాత మామూలు తిరగడానికి వెళ్ళడం కూడా భయం వేస్తుంది. ఫ్రెండ్స్ ఈ సాయంత్రం వేళ సమయాన వర్షం పడి తగ్గిన తర్వాత ఇప్పుడైతే చిన్నగా చినుకులు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే చూడండి వెనకాల యొక్క ఇంద్రధనుసు అయితే వచ్చిందనమాట. చాలా మంచిగా ఉంది. ఈ కొండ చివరి నుంచి పట్టింది, ఇలా తిరిగి వెళ్ళింది. అదిగా ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి అయితే దిగింది. దీనికి ఆనుకొని సైడ్ నుంచి ఇంకోటి చిన్నగా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి క్లియర్గా మీకు కనిపిస్తుంది దీని పక్కన అనమాట, కొద్దిగా డిస్టెన్స్లో అయితే. చాలా బాగుంది. ఒక్కసారిగా నేనైతే 2 ఇంద్రధనుసులు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకే దాంట్లో అనమాట. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకేసారి 2 ఇంద్రధనుసులు రావడం మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా?